చూస్తున్నారు కదా, నా జుట్టు ఇంత ఒత్తుగా పొడుగ్గా మరియు నల్లగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? రూపాయి ఖర్చు లేకుండా కేవలం ఇంట్లో ఉండే టీ పౌడర్తో నేను చేసుకునే ఒక మ్యాజికల్ సిరం. ఇంతకు ముందు నా జుట్టు మొత్తం ఊడిపోయి పల్చబడి సన్నగా పిలకలాగా ఉండేది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంతకు ముందు నా జుట్టు అయితే ఇలాగుండేదన్నమాట. చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి కాస్ట్లీ హెయిర్ ప్రొడక్ట్స్ అయితే వాడానండి. ఎటువంటి రిజల్ట్ అనేది నాకు కనిపించలేదు. కానీ ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే టీ పౌడర్తో ఈ ఒక్క సిరంని తయారు చేసుకొని వాడానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నా జుట్టు ఎంత ఒత్తుగా నెల్లగా పొడుగ్గా మారిందంటే నేనే షాక్ అయిపోయాను. మీ జుట్టు కూడా ఇలాగే ఒత్తుగా పెరగాలన్నా, విపరీతంగా ఊడిపోతున్న జుట్టు వెంటనే ఆగిపోవాలన్నా ఈ వీడియోని మీరు అస్సలు మిస్ అవ్వకండి. చాలా మంది అడుగుతున్నారు, మీరు అప్లై చేసి చూపించండి ఎలాగ అప్లై చేసుకోవాలి అనేసి. సో ఈ వీడియోలో నేను అప్లై చేసుకొని చూపిస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే నేను హెయిర్ షాంపూని, హెయిర్ సిరంని నేను ఎలా తయారు చేసుకొని వాడతాను అనేది కూడా చెప్తాను. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇలాగా ఒక బౌల్ అయితే తీసుకోండి. అందులోకి ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ ని పోసుకోండి. తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు టీ పౌడర్ ని వేసుకోండి. మనం ఇంట్లో ఎంత సింపుల్గా చాయ్, టీని ఎలా తయారు చేస్తామో ఈ సిరంని కూడా అంతే ఈజీగా సింపుల్గా తయారు చేసుకొని మీ హెయిర్ని పెంచుకోవచ్చండి. ఇలాగా నేను చూపించినట్టు సరైన పద్ధతిలో తయారు చేసుకొని మీ హెయిర్కి కరెక్ట్గా అప్లై చేసుకుంటే మీ హెయిర్ విపరీతంగా పెరుగుతుందండి. నేనేం జోక్ చేయటం లేదు, నిజంగా చెప్తున్నాను. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు మెంతులనైతే వేసేసుకోండి. మెంతులు బంగారం కంటే కూడా ఎక్కువే అని చెప్తానండి. మన హెయిర్కి అంత బాగా వర్క్ చేస్తాయి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది మెంతుల గురించి, మన హెయిర్కి ఎంత బెనిఫిట్స్ అయితే ఉన్నాయో. ఇలాగ 1 స్పూన్ వరకు మెంతులని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి గుప్పెడు వరకు కరివేపాకుని అయితే వేసేసుకోండి. చాలా మంది కరివేపాకుని కేవలం వాసన కోసమే అనుకుంటారండి. కానీ జుట్టు కుదుళ్లను బలోపేతం చేయటంలో దీనికి సాటి లేదు. ముఖ్యంగా జుట్టు తెల్లబడకుండా ఉండాలన్నా, ఊడిపోయిన చోట మళ్ళీ కొత్త జుట్టు మొలవాలన్నా కరివేపాకు చాలా ముఖ్యం. కరివేపాకు కేవలం వంటలకే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా ఒక అద్భుతమైన ఔషధం లాగా పనిచేస్తుంది. సో ఈ రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావటం అనేది మనం చూస్తున్నాం. తెల్ల జుట్టు రాకుండా, మన జుట్టు ఊడిపోయిన జుట్టు మళ్ళీ కొత్త జుట్టుగా రావాలి అనుకుంటే ఇదొక్క సిరంని తయారు చేసుకొని వాడండి. సూపర్గా వర్క్ అవుతుంది. సో ఇలాగ 2 స్పూన్ల వరకు టీ పౌడర్, అలానే 1 స్పూన్ వరకు మెంతులు, అలానే గుప్పెడు వరకు కరివేపాకుని వేసాం కదండి. వీటన్నిటిని ఒక 7 to 8 మినిట్స్ వరకు బాగా మరిగించండి. ఇలా చేయటం వల్ల ఇందులో ఉన్న ఆ సారం అంతా ఆ వాటర్ లోకి వచ్చేసి అది మనకి ఒక సిరం లాగా, ఒక పవర్ఫుల్ సిరం లాగా తయారవుతుంది. ఇక ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి. ఇక ఈ సిరం ను పూర్తిగా చల్లారేంత వరకు ఒక పక్కకైతే పెట్టేసుకుందాం. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ అడుగుతున్నాను కాబట్టి ఒక చిన్న లైక్ చేసేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేసేయండి. నెక్స్ట్ ఇలాగా ఒక్క ఉల్లిపాయని అయితే తీసుకోండి. ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఇలాగా మీడియం సైజ్ లో ఉన్న ఉల్లిపాయని ఒకటి తీసేసుకోండి. దాని తొక్కను తీసేసుకొని నీట్ గా ఒకసారి క్లీన్ చేసేసుకోండి వాటర్ తోటి. తర్వాత ఇలాగా హాఫ్ గా కట్ చేసేసుకోండి. ఇలాగా హాఫ్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయని తీసుకొని ఇలాగా తురిమేసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఒక చిన్న మిక్సీ జార్లోకైనా వేసుకొని పేస్ట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలాగైతే తురుముకుంటున్నానండి. దీనివల్ల మనకి రసం అనేది ప్యూర్గా వస్తుంది. ఉల్లిపాయ జ్యూస్ అనేది మనకి ఎటువంటి వాటర్ మిక్స్ చేయకుండా ఇలాగ ప్యూర్గా అయితే వస్తుందన్నమాట. సో అందుకే నేనైతే ఇలాగ తురుముకుంటాను. ఇక ఇలాగ ఒక బౌల్ని తీసుకోండి. స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, మనకి ఉల్లిపాయ జ్యూస్ అనేది పింక్ కలర్లోకి అయితే వస్తుంది, లైట్ పింక్ కలర్లోకి. సో మనం ఇక్కడ రెడ్ కలర్ ఉల్లిపాయ తీసుకున్నప్పుడు మనకి జ్యూస్ అనేది ఈ కలర్లోకి అయితే ఉంటుందన్నమాట. సో కొంతమంది అడుగుతున్న కామన్ క్వశ్చన్ అండి, ఉల్లిపాయని మనం ఏ ఉల్లిపాయ తీసుకోవాలి, వైట్ ఉల్లిపాయ, రెడ్ కలర్ ఉల్లిపాయ తీసుకోవాలి అని అడుగుతున్నారండి. రెడ్ కలర్ ఉల్లిపాయ అయితే చాలా మంచిదండి. సో లేని వాళ్ళు ఏ ఉల్లిపాయనైనా తీసుకోవచ్చు. ఇక ఇందాక మనం ఈ సిరంని చల్లారేంత వరకు పక్కకైతే పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆ సిరంని ఇలాగా 2 బౌల్ని అయితే తీసుకోండి. 2 బౌళ్లలోకి స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి హాఫ్ గా. చాలా మంది నాలాగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి కాస్ట్లీ హెయిర్ ప్రొడక్ట్స్ అని, హెయిర్ సిరమ్స్, హెయిర్ షాంపూస్, హెయిర్ ఆయిల్స్ అని ఎన్నెన్నో వాడుతుంటారండి. దాని వల్ల మనకి రిజల్ట్ అనేది 20% ఉంటుంది, నష్టం అనేది 80% అయితే ఉంటుందన్నమాట. సో ఇలాగా మనం 2 బౌల్స్ లోకి తీసుకుని పెట్టుకున్నాం కదండి హెయిర్ సిరమ్ ని. ఒక బౌల్లో హెయిర్ సిరమ్ ఉంది కదా, అందులోకి మనం తయారు చేసుకున్న ఈ ఉల్లిపాయ జ్యూస్ ని మిక్స్ చేసేసుకోండి. మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మనం 2 బౌల్స్ లోకి ఇలాగా
హెయిర్ సిరమ్ అయితే తీసుకొని పెట్టుకున్నాం కదండి, అందులో ఒక బౌల్లో ఉన్న హెయిర్ సిరమ్లోకి మనం ఉల్లిపాయ జ్యూస్ని తీసుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయ జ్యూస్ని అందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సిల్ని అయితే వేసుకోవాలి. ఒక్క విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే సరిపోతుందండి. ఇలాగా మీరు ఒక్క షీట్ని తెచ్చుకొని పెట్టుకున్నారనుకోండి, ఎంచక్క మనం హెయిర్ ప్యాక్స్లోకి అలానే ఫేస్ ప్యాక్స్లోకి అయితే వాడుకోవచ్చు. విటమిన్ ఈ క్యాప్సిల్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి మన హెయిర్కి, మన స్కిన్కి. దీని కాస్ట్ కూడా తక్కువే అండి. చాలా మంది అడుగుతున్నారు విటమిన్ ఈ క్యాప్సిల్ ఎక్కడ దొరుకుతుంది అని. మనకి మెడికల్ స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతుంది, అలానే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇలాగా ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ హెయిర్ సిరమ్ని నా హెయిర్కి అప్లై చేసి చూపిస్తానండి. అప్లై చేసి చూపించే ముందు మనం షాంపూని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. మనం రెడీ చేసుకున్న ఆ టీ పౌడర్ సిరమ్ ఉంది కదండి, ఇంకొక బౌల్లోకి అయితే తీసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ వరకు అలోవెరా జెల్ని అయితే వేసేసుకోండి. మీరు కావాలి అనుకుంటే చెట్టు నుండి తీసిన అలోవెరా జెల్నైనా మిక్స్ చేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ చెట్టు నుండి వాడుతున్న అలోవెరా జెల్ను తీసుకున్నట్లయితే ఆ అలోవెరా లీఫ్ను కట్ చేసిన వెంటనే మనకి ఎల్లో లిక్విడ్ అనేది వస్తుంది కదా. సో దానిని పూర్తిగా వాష్ చేసుకున్న తర్వాతే మీరు హెయిర్కి అయితే యూజ్ చేయండి. ఇక ఇలాగా అలోవెరా జెల్ని 1 స్పూన్ వరకు వేసేసుకున్నాం కదండి. ఇక అందులోకి మీ ఫేవరెట్ షాంపూ, మీరు రెగ్యులర్గా ఏ షాంపూని అయితే యూజ్ చేస్తున్నారో ఆ షాంపూని అందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇందులోకి ఇంకొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకొని మీకు ఎంత కావాలో ఆ షాంపూని తయారు చేసుకోవచ్చండి. మనం తయారు చేసుకున్న ఈ షాంపూని అయితే 1 వీక్ వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా రెడీ చేసుకున్న ఈ షాంపూ తోటి వీక్లీ 3 డేస్ అయినా మనం ఎంచక్క హెడ్ బాత్ చేయొచ్చు అనమాట. మీకు ఒకవేళ ప్యాక్ అప్లై చేసుకోవడానికి టైం లేకపోతే ఇలాగ షాంపూ చేసుకుంటూనే మీ హెయిర్ని అయితే పెంచుకోవచ్చు. మనం చిన్నప్పుడు ఎలాగైతే కుంకుడుగాయ రసంతో హెడ్ బాత్ చేసామో అలాగే ఈ షాంపూ తోటి హెడ్ బాత్ చేసేయండి. మనం షాంపూని ఎప్పుడు కూడా డైరెక్ట్గా హ్యాండ్లో పెట్టి తలకైతే పెట్టుకోకూడదు అనమాట. సో ఇలాగా వాటర్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగా షాంపూనైనా తయారు చేసుకొని మనం హెడ్ బాత్ చేసుకోవచ్చు. ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ హెయిర్ సిరమ్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చా అని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది కదండి. ఇందులో మనం ఉల్లిపాయ జ్యూస్ని అయితే మిక్స్ చేసాం కదండి, దానివల్ల ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదన్నమాట. సో అందుకే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే మంచిది. సో ఇక ఈ హెయిర్ సిరమ్ని ఆయిల్ హెయిర్ పైన అప్లై చేసుకోవాలా, లేదు అంటే డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవాలా అని ఇంకొంతమంది అడుగుతున్నారు. సో దీనిని ఆయిల్ హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే డ్రై హెయిర్ పైన ఎలాగైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని ఒక 1 అవర్ వరకు అలాగే ఉంచుకోండి. లేదు మీ దగ్గర టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ వరకైనా అలాగే ఉంచుకోండి. మీరు ఈ హెయిర్ సిరమ్ని ఎంచక్క స్ప్రే బాటిల్లో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగ కాటన్తో అయినా డిప్ చేసుకొని మీ హెయిర్కి రూట్స్ నుంచి టిప్స్ వరకు అయితే అప్లై చేసేసుకోండి. మీ దగ్గర కాటన్ లేదు, స్ప్రే బాటిల్ లేదు, మరి ఎలా అనుకుంటే ఇలాగ హ్యాండ్తో అయినా చేతిలో మనం ఆయిల్ని ఎలాగైతే వేసుకొని మన హెయిర్కి కొద్దిగా ఎలాగైతే అప్లై చేసుకుంటామో స్కాల్ప్కి సేమ్ అలాగే అప్లై చేసేసుకోండి. ఒకవేళ మీకు అప్లై చేసుకోవడం రాదు అనుకుంటే ఎవరితో అయినా హెల్ప్ తీసుకొనైనా అప్లై చేయించుకోండి. ఇలాగా అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ లేదా ఒక 30 మినిట్స్ వరకు అలాగే ఉంచేసి తర్వాత నేను చూపించినటువంటి షాంపూ తోటి హెడ్ బాత్ చేసేయండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా మన ఇంట్లో ఉండే టీ పౌడర్తో, మన ఇంట్లో ఉండే వస్తువులతో ఎంచక్క ఒక పవర్ఫుల్ హెయిర్ సిరమ్ని అలానే హెయిర్ షాంపూని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. దీనిని ఎలా వాడాలో కూడా చూపించాను. అలానే ఇంకొంతమంది మీ హెయిర్ని చూపించండి అని అడుగుతున్నారు. ఈ వీడియోలో కాదండి, నా వచ్చే ప్రతి వీడియోలో నేనైతే నా హెయిర్ని చూపిస్తున్నాను. అది నా రియల్ హెయిర్, నా ఒరిజినల్ హెయిర్ అండి. నేను ఎటువంటి విగ్ అయితే పెట్టుకోలేదు. నాకు ఈ హెయిర్ సిరమ్ సూపర్గా వర్క్ అయింది, అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ హెయిర్ సిరమ్ని మీరు వారానికి 2 సార్లు అయితే యూజ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.